Hi friends, welcome to Telugu Tech Steps. Let's begin our course with JDBC. JDBCతో మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు జేడీబీసీ అన్నది సార్ ఐ ఫీల్ వెరీ టిపికల్, నాకు అర్థం కావట్లేదు, నాకు జేడీబీసీ చాలా ఈజీ ఫార్మాట్లో నాకు అర్థం కావాలి అంటే ఐ ప్రిపేర్డ్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఇది యాక్చువల్గా మన తెలుగు టెక్స్ట్ స్టెప్ స్టైల్లో నేను ఆల్రెడీ మీరు డెమో క్లాసెస్లో చూసిన లేకపోతే వే ఆఫ్ టీచింగ్లో చూసిన ఎవ్రీబడి వాంట్ టు బీ లెర్న్ లైక్ దిస్ ఇమేజెస్ ఫార్మేట్లో నేర్చుకోవాలనుకుంటారు. సో జేడీబీసీ ఇంట్రడక్షన్ కోసం నాకు ఎక్కడైతే ఇంట్రడక్షన్ క్లాసెస్ ఉంటాయో లేకపోతే ఎక్కడైతే ఐ హ్యావ్ ఏ స్కోప్ ఉంటుందో అలాంటి చోట్ల ఐ విల్ ప్రిపేర్ దీస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ థింగ్స్. ఈ ఎగ్జాంపుల్ పర్స్పెక్టివ్లో నేను ఈజీగా అర్థమవడానికి ప్రిపేర్ చేస్తాను. అలాగే నేను జేడీబీసీ ఇంట్రడక్షన్ క్లాస్ కూడా ప్రిపేర్ చేశాను. ఒకసారి అది చూద్దాం. అది చూసిన తర్వాత మనం టెక్నికల్గా మాట్లాడుకోవచ్చు వాట్ ఈజ్ జేడీబీసీ అనేది, అసలు జేడీబీసీ ఎలా వర్క్ అవుతుంది అన్నదానికి ఒక సింపుల్ స్టోరీ లాంటిది లేకపోతే ఒక సింపుల్ సినారియో లాంటిది నేను ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దాం, దాని తర్వాత మనం టెక్నికల్గా మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి 2 థింగ్స్ ఉన్నాయండి, 2 కంట్రీస్ ఉన్నాయి. ఒక కంట్రీ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా. సమ్ టైమ్స్ మన పిఎం హీ వెంట్ ఇన్ టు సో మెనీ కంట్రీస్ లైక్ చైనా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా లైక్ దిస్. అంటే మనం ప్రెసిడెంట్ ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళాడంటే సమ్ పర్పస్ ఉంటుంది కదా, వితౌట్ పర్పస్ అయితే ఎవరు వెళ్ళరు. సో ఆ పర్పస్ తను ఏ దేశానికి అయితే వెళ్తున్నాడో ఆ దేశానికి సంబంధించిన లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇప్పుడు చైనీస్కి వెళ్ళారని చైనీస్ నేర్చుకోరు, ఆస్ట్రేలియాకి వెళ్ళారని టాస్మానియా లాంగ్వేజ్ నేర్చుకోరు. ద ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ లాంగ్వేజ్ ఇన్ ఆస్ట్రేలియా టాస్మానియా. ఆ లాంగ్వేజ్ మనం యూఎస్ఏకి వెళ్తే ఓకే వీ కెన్ మేనేజ్ ఇన్ ఇంగ్లీష్, బట్ మనం ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోవడం ఇట్స్ అ సమ్ వాట్ డిఫికల్ట్. సో అక్కడ ఏం చేస్తారంటే దే మేనేజ్ దే అరేంజ్డ్ వన్ ట్రాన్స్లేటర్. ఒక ట్రాన్స్లేటర్ని అరేంజ్ చేసుకుని ఏదైతే వాళ్ళు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో ప్రెసిడెంట్స్తో విత్ ఇన్ దట్ ప్రెసిడెంట్ వన్ ట్రాన్స్లేటర్ అనేవాడు ఉంటాడు. లెట్స్ సీ ఆఫ్టర్ దట్ ఆ ట్రాన్స్లేటరు హీ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అంటే ఏదైతే ఇండియన్ లాంగ్వేజ్లో ఉన్నది ఆస్ట్రేలియా వాళ్ళకి అర్థం కాదో అది కమ్యూనికేట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియా లాంగ్వేజ్లో ఉన్నది అర్థం కాంది ఇండియా వాళ్ళకి మన ప్రెసిడెంట్కి కమ్యూనికేట్ చేస్తాడు. దిస్ ఈజ్ ద జాబ్ ఆఫ్ ద ట్రాన్స్లేటర్. ఇప్పుడు ఆ ట్రాన్స్లేటర్ కూడా మనకి రెడీగా ఉన్నాడు. బట్ మనకి ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి కనెక్షన్ అంటే రోడ్ అనేది ఉండాలి కదా. లెట్స్ సీ ఆ రోడ్ అనేది లేదు, ఫర్ ఎగ్జాంపుల్ లేదనుకుందాం. సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, అదర్వైజ్ ఎస్టాబ్లిష్ దిస్ రోడ్. మనమే ఆ రోడ్ అనేది ప్రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రోడ్ అనేది వేసాను. ఓకే, దిస్ ఈజ్ ద రోడ్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి రిక్వైర్మెంట్ ఏంటంటే హీ వాంట్ అన్ ఆర్మీ సపోర్ట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. మన ఆస్ట్రేలియా నుంచి నాకు ఒక ఆర్మీ సపోర్ట్ కావాలి. సో ఈ ఆర్మీ సపోర్ట్ కావాలి అని అడగడానికి నాకు ఒక రిక్వెస్ట్ కావాలి కదా, రిక్వెస్ట్. ఆ ట్రాన్స్లేటర్ హీ ఈజ్ ఆల్సో ట్రాన్స్లేటర్. ఎవరైతే ట్రాన్స్లేటర్ ఉన్నారో ఆ ట్రాన్స్లేటర్ని నేను ఐఎమ్ సెండింగ్ ఆన్ దిస్ రోడ్, నేను పంపిస్తున్నా. ఫర్ వాట్ సేక్ ఐఎమ్ ఆస్కింగ్, నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ నాకు ఫుల్ఫిల్ చెయ్యి అని చెప్పి ఐఎమ్ ఆస్కింగ్ అన్నమాట. అప్పుడు ఆ ట్రాన్స్లేటరు ఆస్ట్రేలియా పిఎంకి చెప్తున్నాడు వాట్ ఈజ్ దట్. ఆయన ఏ విధంగా చెప్తాడంటే విత్ సమ్ లెటర్, అంటే లెటర్ ద్వారా ఏదో ద్వారా మొత్తం మీద అది అక్కడికి చేరింది ఆస్ట్రేలియాకి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి దిస్ ఇన్ దట్ లెటర్ మనకి మెసేజ్ ఏముందంటే ప్లీజ్ సెండ్ అస్ ఆర్మీ సపోర్ట్. అంటే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ మనం ఆస్ట్రేలియా పిఎంని ఏం అడుగుతున్నాం, సెలెక్ట్ ఆర్మీ ఫ్రమ్ ఆస్ట్రేలియా. మనం ఆస్ట్రేలియా నుంచి ఆర్మీని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆస్ట్రేలియా సైడ్ నుంచి ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి వాళ్ళ వ్యాన్లో, అంతేగాని మనం వచ్చిన కార్లో మొత్తం ఆర్మీ సపోర్ట్ అంతా సరిపోదు కదండి. వాళ్ళ వ్యాన్లో అయితే వ్యాన్లో, హెలికాప్టర్లో అయితే హెలికాప్టర్లో దే సెండ్ అస్ ఆర్మీ. ఏదైతే ఆర్మీ ఉందో ఆర్మీని మనకి ఇండియాకి సెండ్ చేస్తారు. దట్ ఈస్ ద థింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ బ్యాక్గ్రౌండ్.
ఇది ఆర్మీ అనేది మన ఇండియాకి రీచ్ అవుతుంది. దిస్ ఈజ్ ద సినారియో వాట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. ఇంతే అండి, జేడీబీసీ అయిపోయింది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఇది ఒక్కటి నేర్చుకుంటే జేడీబీసీ అయిపోతుంది. మీరు 2 months 3 months కూర్చుంటారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద థింగ్ వాట్ వీ హ్యావ్ టు బి లెర్న్. ఇంతే జేడీబీసీ. ఇప్పుడు మనం దీన్ని టెక్నికల్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ నేను చెప్పిన 2 countries ఏంటంటే, ఒకటి జావా అప్లికేషను, ఇంకోటి వచ్చేసి డేటాబేస్. నా జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి కమ్యూనికేట్ అవ్వాలంటే జావా టెర్మినాలజీ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ డేటాబేస్ టెర్మినాలజీ. అదేవిధంగా జావా టెర్మినాలజీ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రమ్ జావా అప్లికేషన్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ డేటాబేస్. ఫర్ దట్ పర్పస్ ఐ నీడ్ జేడీబీసీ. నాకు ఈ యొక్క పర్పస్ కోసమే నాకు జేడీబీసీ అనేది కావాలి. నా జావా అప్లికేషన్ నుంచి నేను డేటాబేస్తో కమ్యూనికేట్ కావాలి అంటే నాకు జేడీబీసీ అనేది కావాలి. నౌ జావా లాంగ్వేజ్ టెర్మినాలజీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డేటాబేస్ లాంగ్వేజ్ టెర్మినాలజీ. మన జావా లాంగ్వేజ్ టెర్మినాలజీ అదేవిధంగా డేటాబేస్ లాంగ్వేజ్ టెర్మినాలజీ అనేది డిఫరెంట్. సో దోస్ వీ నీడ్ టు వన్ ట్రాన్స్లేటర్. సో వీటి మధ్య కమ్యూనికేషన్ అనేది జరగాలంటే వీ నీడ్ వన్ ట్రాన్స్లేటర్ విచ్ కెన్ కన్వర్ట్ జావా కాల్స్ ఇంటూ డేటాబేస్ కాల్స్ అండ్ డేటాబేస్ కాల్స్ ఇంటూ జావా కాల్స్. ఎవరైతే జావా కాల్స్ని డేటాబేస్ కింద, డేటాబేస్ కాల్స్ని జావా కాల్స్ కింద మార్చుతారో, కన్వర్ట్ చేయగలుగుతారో అటువంటి ట్రాన్స్లేటర్ నాకు కావాలి. ఇక్కడ నాకు ఆ ట్రాన్స్లేటర్ ఎవరండి? ద ట్రాన్స్లేటర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ జేడీబీసీ డ్రైవర్స్. అంటే వీటిని సాఫ్ట్వేర్ డ్రైవర్స్ అంటారు. దే ఆర్ నథింగ్ బట్ ఆఫ్ జేడీబీసీ డ్రైవర్స్ విచ్ కెన్ కన్వర్ట్ జావా కాల్స్ ఇంటూ డేటాబేస్ కాల్స్ అండ్ డేటాబేస్ కాల్స్ ఇంటూ జావా కాల్స్. ఓకే, దిస్ కన్వర్టర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డ్రైవర్ సాఫ్ట్వేర్స్. వీటిని డ్రైవర్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఇప్పుడు నాకు జావా అప్లికేషన్ నుంచి నాకు డేటాబేస్కి కనెక్షన్ కావాలి కదా. కనెక్షన్ అంటే రోడ్ లాంటిది కనెక్షన్ కావాలి. వాట్ ఈస్ దట్ కనెక్షన్ అండి? దిస్ ఈజ్ ద కనెక్షన్. నేను రెడ్ కలర్ యారోస్లో చూపిస్తున్నాను చూసారా, దట్ ఈస్ ద కనెక్షన్ ఆబ్జెక్ట్. దాన్ని మనం కనెక్షన్ ఆబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు మనం ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని డేటాబేస్కి సెండ్ చేయాలి. ఆ సెండ్ చేయడానికి మనం యూస్ చేసుకునేది ఏంటి? మనం ఇందాక ఎగ్జాంపుల్లో కార్ యూస్ చేసుకున్నాం కదా, దాని ప్లేస్లో మనం ఇక్కడ ఏం యూస్ చేసుకుంటామంటే స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ యూస్ చేసుకుంటాం. ఇన్ దట్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ వీ యూస్ SQL క్వరీ యూస్ చేస్తాం. ఎందుకు అంటే ఈ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ఎందుకంటే టు సెండ్ అవర్ రిక్వైర్మెంట్ టు డేటాబేస్. ఫర్ దిస్ పర్పస్ వీ నీడ్ సమ్ వెహికల్. ఆ వెహికల్ ఏంటంటే స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. అంటే మన రిక్వైర్మెంట్ని డేటాబేస్కి తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి కదా మనకి. ఆ వెహికల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. ఓకే, ఆ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్లో ఏముంటుందంటే హియర్ అవర్ రిక్వైర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ SQL క్వరీస్. అందులో మనం SQL క్వరీస్ రాసుకుంటాం. ఇప్పుడు నాకు ఆర్మీ కావాలి కదా, ఇందులో ఏం రాస్తాను? సెలెక్ట్ ఆర్మీ ఫ్రమ్ ఆస్ట్రేలియా. నాకు ఆస్ట్రేలియా అనే డేటాబేస్ నుంచి ఆర్మీ లిస్ట్ కావాలని నేను క్వరీ రాసుకుంటాను. ఆఫ్టర్ దాని తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ ఇట్ రీచ్ టు డేటాబేస్. అది డేటాబేస్ని రీచ్ అయిన తర్వాత డేటాబేస్ ఇంజిన్ విల్ ఎగ్జిక్యూట్. అంటే డేటాబేస్ పీపుల్ అంటే డేటాబేస్ సైడ్ నుంచి డేటాబేస్ ఇంజిన్ ఉంది కదా, అది దిస్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ క్వరీ. అది ఏం చేస్తుందంటే ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ ప్రొవైడ్. అది ఎగ్జిక్యూట్ చేసి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది కదా. ఓకే, ఆర్మీ లిస్ట్ అడుగుతున్నారు కాబట్టి దట్ విల్ ప్రొవైడ్ రిజల్ట్ ఇన్సైడ్ ఏ బాక్స్. ఆ లిస్ట్ ఏదైతే వచ్చిందో ఆ లిస్ట్ అన్నింటినీ ఒక బాక్స్లో పెడుతుంది. ఆ బాక్స్ ఏంటండి? ఇందాక మనం ఆర్మీ వ్యాన్ చూసాం. ఇక్కడ ఏంటంటే ఆ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ జస్ట్ నథింగ్ బట్ ఆఫ్ రిజల్ట్ సెట్. దాన్ని మనం ఏమంటామంటే రిజల్ట్ సెట్ అంటాం. అక్కడ నేను బ్లూ కలర్ చూపించాను కదా, ఎస్ దిస్ ఈజ్ ద రిజల్ట్ సెట్. మనకి రిజల్ట్ సెట్ అనేది ఇట్ విల్ రీచ్ టు జావా అప్లికేషన్. మన జావా అప్లికేషన్కి ఇది రీచ్ అవుతుంది. దిస్ ఈజ్ ద థింగ్ వాట్ హ్యాపెండ్ బ్యాక్ ఎండ్. మన జావా అప్లికేషన్కి రీచ్ అయింది. ఈ విధంగా మనకి
జస్ట్ దిస్ ఈజ్ అ సింపుల్ సినారియో వాట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ జేడీబీసీ అండి. జేడీబీసీలో ఇంతకు మించి 1% కూడా ఏం జరగదు. మనం టెక్నికల్గా మాట్లాడుకున్నప్పుడు సింటాక్సెస్ కావచ్చు, లేకపోతే డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే డేటాబేస్ క్వరీస్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు తర్వాత నేర్చుకుందరు. కానీ బట్ బేసిక్ ఐడియా తెచ్చుకోండి. అసలు ఏంటి జేడీబీసీ అని ఎవరైనా అడిగితే మనం సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. దే నీడ్ టు నో, ఓకే ఇంత నాలెడ్జ్ ఉందా, ఇంత క్లియర్ కట్గా తనకి ఐడియా ఉంది, ఇంత విజువలైజేషన్ ఉందా మైండ్లో అన్న విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఈజ్ ద థింగ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇది జరుగుతుంది. ఓకే, ఐ హోప్ దిస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ క్లియర్. ఓకే మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ సార్. ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు హ్యాపీ. బట్ నాకు టెక్నికల్ పర్స్పెక్టివ్లో కావాలి. అసలు టెక్నికల్గా ఏం జరుగుతుంది, నాకు ఇంటర్నల్గా నేను ఎలా రాయాలి ప్రోగ్రామింగ్ అన్నది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వీ విల్ సీ దోస్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ సార్ట్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. అసలు ఏం జరుగుతుంది ఇప్పటి వరకు మనం చూసింది అనేది ఒకసారి సార్ట్ అవుట్ చేసి రాసుకుందాం. ఆ రాసుకున్న దాన్ని కోడింగ్ పర్స్పెక్టివ్లో మనం రిప్రజెంట్ చేద్దాం. ఇట్ విల్ బీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రైట్ ఇట్ డౌన్ ద 5 ఇంపార్టెంట్ స్టెప్స్ ఆఫ్ జేడీబీసీ. మనకి ఏ విధంగా మనం వీఆర్ కనెక్టింగ్ విత్ డేటాబేస్ అనేది నేను రాస్తున్నాను. లెట్స్ సీ, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ లోడ్ అండ్ రిజిస్టర్ డ్రైవర్ క్లాసెస్. మనకి చెప్పుకుంటున్నాం కదా, కమ్యూనికేషన్ జరగడానికి ట్రాన్స్లేటర్ లాగా మనకి డ్రైవర్ క్లాసెస్ కావాలని చెప్పుకున్నాం చూసారా. ఆ డ్రైవర్ క్లాసెస్ని మనం లోడ్ చేసి రిజిస్టర్ చేసుకుంటాం. దాని తర్వాత వీఆర్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ జావా అప్లికేషన్ అండ్ డేటాబేస్. అంటే వీఆర్ ప్రిపేరింగ్ ద రోడ్, అంటే కనెక్షన్ అనేది ప్రిపేర్ చేస్తాం. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్. ఓకే, దెన్ ఆఫ్టర్ మనం ఏదైతే మన రిక్వైర్మెంట్ ఉందో అది డేటాబేస్కి ఎలా రీచ్ అవుతుందండి, త్రూ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ద్వారా వెళ్తుంది. ఆ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్లో మనం ఏ విధంగా రాస్తాం, వీఆర్ సెండింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద ఎస్క్యూఎల్ కోరీస్ ద్వారా రాస్తాం. ఆ ఎస్క్యూఎల్ కోరీస్ అనేవి మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది అండ్ మనకి రిజల్ట్ సెట్ అనేది సెండ్ చేయబడుతుంది. రిజల్ట్ సెట్ అనేది మనకి సెండ్ చేసిన తర్వాత వీఆర్ క్లోజింగ్ దట్ ప్రాసెస్. ఆ కనెక్షన్ అనేది మనం క్లోజ్ చేసేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద 6 steps ఆర్ 5 steps వాట్ హ్యావ్ టు బి హ్యాపెండ్ ఇన్ బ్యాక్గ్రౌండ్లో జరిగే 5 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇవి. అండ్ మీకు ఇదేంటి ఇక్కడ 6 steps చూపించి 5 steps అంటారంటే, బికాజ్ ఇక్కడ లోడ్ అండ్ రిజిస్టర్ ద డ్రైవర్ క్లాస్ అనేది జావా 1.5 వర్షన్ వరకే ఇట్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి 1.6, 1.7, 1.8 వర్షన్స్లో అంటే అప్డేటెడ్ వర్షన్స్లో లోడింగ్ ద డ్రైవర్స్ అనేది అవసరం లేదు. ఇంకా మీరు ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దట్స్ ద నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అసలు అటువంటి లోడింగ్ అండ్ రిజిస్టరింగ్ ద డ్రైవర్ క్లాసెస్ అనేది ఇప్పుడు అవసరం లేదు. ఓకే, 1.5 ముందు అవసరం, 1.5లో అవసరం. నౌ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ ద థింగ్ సి. ఇప్పుడు మనం ఈ క్లాస్ని మనం ప్రోగ్రామింగ్ ఫార్మాట్లో అంతే కదా, ఇప్పుడు మనం ఇలా థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోం కదా, మనం ప్రోగ్రామింగ్లో రాయాలి. లెట్స్ సీ హౌ ఇట్ టు బీ ఇన్ ప్రోగ్రామింగ్లో ఏ విధంగా ఉంటుందో కూడా చూసేద్దాం. ఓకే, ఇట్స్ విల్ బీ ఈజీ. ఫస్ట్ నేను కోడింగ్ పర్స్పెక్టివ్లో ఏం చేస్తానండి, డ్రైవర్ మేనేజర్ని రిజిస్టర్ చేసుకున్నా, అదేవిధంగా లోడ్ చేసుకున్నా. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ ఎన్ ఆప్షనల్ థింగ్. మనకి 1.5 తర్వాత ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో ఐఎమ్ రిమూవింగ్ దట్ పాయింట్. దాని తర్వాత నేను ఏం చేస్తానండి, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి జావా అప్లికేషన్కి డేటాబేస్కి. అది మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారంటే కనెక్షన్ కాన్ ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అని చెప్పి మీరు ఏదైతే ఎస్క్యూఎల్ యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ ఇక్కడ మెన్షన్ చేయాలి మీ డేటాబేస్ది. దట్ ఈజ్ JDBC డాట్ MySQL డాట్ లోకల్ హోస్ట్ 3306 / నా డేటాబేస్ నేమ్ ఏంటంటే ఇక్కడ డెమో అనేది ఉంది చూసారా, దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మై డేటాబేస్ నేమ్. ఇక్కడ డెమో అనేది నా డేటాబేస్ నేమ్. ఓకే, దిస్ ఇస్ ద యూజర్ నేమ్, రూట్ అనేది యూజర్ నేమ్, నా పాస్వర్డ్ కూడా యూజర్ నేమే డేటాబేస్ది. సో ఐఎమ్ గివింగ్ ద యాక్సెస్ పర్మిషన్స్. ఓకే, ఎక్కడి నుంచి అక్కడికి కనెక్ట్ అవ్వడానికి నేను ఇక్కడ ఏం చేశానండి, పర్మిషన్స్ ఇచ్చా. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్ వాట్ ఐ గివెన్ పర్మిషన్. దాని తర్వాత నేను ఏం చేయాలండి, నా రిక్వైర్మెంట్ ఏమైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని ఒక SQL క్వరీలో పెట్టి ఆ SQL క్వరీని స్టేట్మెంట్ ఆబ్జెక్ట్లో పెట్టి నేను సెండ్ చేయాలి. సో ఐ వాంట్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. హౌ టు క్రియేట్ ద స్టేట్మెంట్ ఆబ్జెక్ట్, స్టేట్మెంట్ st ఈక్వల్ టు కాన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, ఇదైతే అవసరం లేదు, కాన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. దెన్ ఆఫ్టర్ నేను నా SQL క్వరీ ఎక్కడ రాసుకుంటాను, లెట్స్ సీ రిజల్ట్ సెట్లో నాకు ఈ అవుట్పుట్ మొత్తం ఉంటుంది కాబట్టి ఐఎమ్
హోల్డింగ్ దిస్ అవుట్పుట్ ఇన్ రిజల్ట్ సెట్లో హోల్డ్ చేసుకుంటున్నా. దట్స్ వై ఐఎమ్ రైట్ డౌన్ లైక్ దిస్. ఫిఫ్త్ స్టెప్ చూడండి, రిజల్ట్ సెట్ ఈక్వల్ టు స్టేట్మెంట్ డాట్ స్టేట్మెంట్లో ఎగ్జిక్యూట్ క్వరీ అనే మెథడ్లో ఐఎమ్ రిటర్న్ డౌన్ దిస్ క్వరీ. ఏమని రాస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని నాకు పంపించు. ఈ డెమో అనే డేటాబేస్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం లిస్ట్ అంతటిని పంపించమని అడుగుతున్నా. హౌ ఐఎమ్ ఆస్కింగ్, రిజల్ట్ సెట్లో నేను వచ్చిన అవుట్పుట్ని హోల్డ్ చేసుకుంటున్నా. నేను నా క్వరీని ఎందులో పెడుతున్నా, స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ. ఇప్పుడు ఎగ్జిక్యూట్ క్వరీ అనేది ఇట్స్ ద మెథడ్ ఇంటర్నలీ ప్రజెంట్ ఇన్ స్టేట్మెంట్స్ అనే ఇంటర్ఫేస్లో నాకు ఎగ్జిక్యూట్ క్వరీ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్లో నేను రాసుకుంటున్నా. ఇందాక అంతే కదా మన ఎగ్జాంపుల్లో కూడా కార్ ఒక్కటే వెళ్ళలేదు, కార్ ఈజ్ మూవింగ్ విత్ సమ్ లెటర్తో వెళ్ళింది. అదేవిధంగా స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ అలాంగ్, దాని ఒక్కటే వెళ్ళదు. స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ విల్ గో అలాంగ్ విత్ క్వరీతో పాటు వెళ్తుంది. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఏం జరుగుతుంది, జస్ట్ ప్రాసెసింగ్ ద రిజల్ట్ సెట్. ఏదైతే రిజల్ట్ సెట్ ఉందో దాని మొత్తాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద వాట్ యాక్చువల్లీ హ్యాపెన్. ఇది ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. దాని తర్వాత మనకి అవుట్పుట్ అనేది గెట్ అయిన తర్వాత కనెక్షన్ అనేది క్లోజ్ చేసేస్తాం. దిస్ ఈజ్ ద డిడ్. ఇప్పుడు ప్రాసెసింగ్ ద రిజల్ట్ సెట్ అంటే నాకు రిజల్ట్ సెట్లో ఇప్పుడు ఐటమ్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఈ రిజల్ట్ సెట్లో ఐటమ్స్ అన్నీ కూడా నేను 1 by 1 ఇటరేట్ చేసుకుంటున్నామాట. నెక్స్ట్ అనే మెథడ్ యూస్ చేసుకుని మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. మనకి ఇటరేషన్ తెలుసు, సో యూ నో నీడ్ టు వరీ అండి. మనకి ఇటరేషన్ తెలుసు. ఆ ఇటరేషన్ చేసి నా రిజల్ట్ సెట్లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ని నేను గెట్ చేసుకుంటున్నాను. ఆ గెట్ చేసుకున్న ఐటమ్ని ప్రింట్ చేసుకుంటున్నా. ఏంటి, లాస్ట్ నేమ్ అలాగే ఫస్ట్ నేము, ఆ ఇన్ఫర్మేషన్స్ ఏదైతే ఉందో అవంతా నేను గెట్ చేసుకుంటున్నా. దిస్ ఈజ్ ద సింపుల్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద హౌ వీ కనెక్ట్ విత్ డేటాబేస్. మనం డేటాబేస్తో ఎలా కనెక్ట్ అవుతాం అన్నది తెలుసుకోవడానికి దిస్ ఈజ్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఇదే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎక్లిప్స్లో చూద్దాం. ఎక్లిప్స్లో హౌ ఇట్ టు బి అన్నది ఒకసారి చూద్దాం. లెట్స్ సీ హౌ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్. అంటే మనం డేటాబేస్తో ఏ విధంగా అయితే ఇంటరాక్ట్ అవుతున్నామో, ఎలా ఇంటరాక్ట్ కావాలి బై యూజింగ్ JDBC అన్నది ఒకసారి చూద్దాం. ఐఎమ్ జస్ట్ రైట్ డౌన్ హియర్ ఎ కోడ్. నేను ఇక్కడ కొంత కోడ్ రాశాను. ఈ కోడ్ని యూస్ చేసుకుని నేను బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్తో కనెక్ట్ అయ్యి ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, రాజు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేమ్ రాజు, ఫస్ట్ నేమ్ కుమార్, ఇలా ఇక్కడ 3 ఐడీస్ ఉన్నాయి. అంటే 3 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఈ 3 ఇన్ఫర్మేషన్స్ నాకు ఫ్రంట్ ఎండ్లో అంటే కన్సోల్ మీదకి రావాలి. అంటే నా జావా అప్లికేషన్లో నాకు ఇట్ హ్యాస్ టు బి చూపించాలి. సో అలా మనకు చూపించాలంటే హౌ వీఆర్ కనెక్ట్. ఇప్పటి వరకు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఆ మొత్తం అంతటిని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఇంప్లిమెంట్ చేస్తే వీ విల్ బి సక్సీడ్గా మనం డేటాబేస్తో కనెక్ట్ అవుతాం. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. నేను ఫస్ట్ జస్ట్ సింపుల్గా JDBC క్లాస్ తీసుకున్నాను. JDBC కనెక్షన్ క్లాస్ తీసుకున్నా. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ ఐఎమ్ జస్ట్ టేకెన్ 3 variables. I am by defining that is the connection con and state and result set ki re. అంటే నేను జస్ట్ కోడింగ్ కంఫర్ట్ కోసం తీసుకునే తప్ప మీరు తీసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీరు కనెక్షన్ రాసుకుంటారంటే రాసుకోండి. అంటే మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్కి చూడడానికి బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ కాన్ అని రిప్రజెంట్ చేసుకోవడానికి ఇక్కడ కనెక్షన్ కాన్ అని చెప్పి ఇచ్చామట. అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. మీరు ఇక్కడ డైరెక్ట్గా కనెక్షన్ రాసుకునేటట్టయితే రాసేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను ఏం చేశానండి, ఇక్కడ మనం డ్రైవర్ మేనేజర్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ఐఎమ్ రిమూవింగ్ దట్ పాయింట్. నేను ఆ పాయింట్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఇప్పుడు వరకు ఇంకా చాలామంది డ్రైవర్ మేనేజర్ని రిజిస్టర్ చేసి లోడ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు మనం 1.8 2017లో ఉన్న దే ఆర్ నాట్ అప్గ్రేడెడ్. ఇప్పుడు మీరైతే చేయక్కర్లేదు. వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు యూజ్ ఎనీ ఆఫ్ దీస్ అప్రోచ్. అంటే ఈ డ్రైవర్ మేనేజర్ అప్రోచెస్ ఏవి మనం లోడింగ్ రిజిస్ట్రేషన్స్ డ్రైవర్ క్లాసెస్ని మనకి ఏం అవసరం లేదు. బికాస్ ఫ్రమ్ JDBC 4 అంటే 4th వర్షన్ నుంచి లేకపోతే జావా 1.6 వర్షన్ ఆన్వర్డ్స్ డ్రైవర్ క్లాసెస్ విల్ బి లోడెడ్ ఆటోమేటికలీ ఫ్రమ్ క్లాస్ పాత్ నుంచి అండ్ అదేవిధంగా రిజిస్టర్డ్ ఆటోమేటికలీ బికాస్ ఆఫ్ స్టాటిక్ బ్లాక్స్ ప్రజెంట్ ఇన్ డ్రైవర్ క్లాస్. ఏవైతే స్టాటిక్ బ్లాక్స్ ఉన్నాయో డ్రైవర్ క్లాసెస్లో వాటి ద్వారా మనకి క్లాస్ పాత్ నుంచి ఆటోమేటిక్గా
అవి అప్డేట్ అవుతాయి, అంటే లేకపోతే మనకి లోడ్ అవుతాయి, లేకపోతే రిజిస్టర్ అవుతాయి అని చెప్పొచ్చు. సో ఫస్ట్ నేను ఆ డ్రైవర్ క్లాస్ని లోడ్ చేయడం, రిజిస్టర్ చేయడం, ఆ లైన్ తీసి పడేసాను, మనకి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ కనెక్షన్ అనేది నేను ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నానంటే కాన్ ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అని నేను ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. ఇన్సైడ్ దట్ గెట్ కనెక్షన్లో నేను ఎక్కడి నుంచి గెట్ చేసుకోమని చెప్తున్నానంటే, ఓకే, హౌ ఐఎమ్ గివింగ్ కనెక్షన్ ఎలా గెట్ చేసుకోమని చెప్తున్నానంటే JDBC mysql localhost ఇక్కడ లోకల్ హోస్ట్ అంటే నా MySQL పోర్ట్ 3306 database. ఈ డెమో అనేది ఇట్స్ అ డేటాబేస్ అండ్ రూట్ అనేది ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్. ఐఎమ్ గివింగ్ ద కనెక్షన్ టు డేటాబేస్. ఈ విధంగా నా డేటాబేస్కి కనెక్షన్ ఇచ్చాను. నౌ ఐఎమ్ క్రియేటింగ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, స్టేట్మెంట్ ఈక్వల్ టు కాన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్, అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ నాకు ప్రిపేర్ అయింది. ఆ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్లో నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి, ఎగ్జిక్యూట్ క్వరీ అనే మెథడ్లో నేను నా క్వరీని ప్లేస్ చేసుకున్నాను. ఇట్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. ఇప్పుడు ఆ క్వరీని నేను క్వరీని నేను ఏం చేస్తున్నా, ప్రాసెస్ చేస్తున్నా. ఎలా, బై యూజింగ్ నెక్స్ట్ అనే మెథడ్ని యూస్ చేసుకుని ఆ ఎగ్జిక్యూట్ క్వరీ అనేది ప్రాసెస్ అయింది కదండి, ఆ రిజల్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని నేను గెట్ చేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఈ రిజల్ట్ సెట్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అన్నాడండి. కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, ఈ కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటే ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అన్నప్పుడు ఇక్కడైతే మనకి ఏమేమి వచ్చినాయో ఇవన్నీ కూడా ఇప్పుడు రిజల్ట్ సెట్లో ఉంటాయి. ఇక్కడ RES అంటే రిజల్ట్ సెట్లో ఉంటాయి. ఇప్పుడు రిజల్ట్ సెట్ నుంచి నేను బై యూజింగ్ నెక్స్ట్ అనే మెథడ్ యూస్ చేసుకుని నేను ఆ రిజల్ట్ సెట్లో ఉన్నది ఒక్కొక్కటి నేను ఇటరేట్ చేసుకుంటున్నాను. ఏం ఇటరేట్ చేస్తున్నానంటే గెట్ స్ట్రింగ్స్ ఆఫ్ లాస్ట్ నేమ్ కావాలి అండ్ ఫస్ట్ నేమ్ కావాలి, నెక్స్ట్ అండ్ ఈమెయిల్ కావాలి అండ్ డిపార్ట్మెంట్ కావాలి, ఇంకా శాలరీ, నాకు శాలరీ కూడా కావాలి. అంటే మొత్తం అంతా నేను గెట్ చేసుకున్నా 1 by 1. దాని తర్వాత నేను క్యాచ్ రాసుకున్నాను, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఎక్సెప్షన్ ప్లీజ్ షో మీ. ప్రింట్ స్ట్రాక్టర్స్, ఇది ఆల్రెడీ మెథడ్ మనం కవర్ చేసాం. ఈ మెథడ్ యూస్ చేసుకుని నేను ప్రింట్ చేసుకుంటున్నా. దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు ఒకసారి ఇది ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం, మనకి నిజంగానే డేటాబేస్ నుంచి డేటా అనేది ఫెచ్ అవుతుందా, మనకి వస్తుందా లేదా అనేది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ మనకి ఏదైతే డేటాబేస్లో ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి పుల్ అయింది. raj.kumar@gmail.com HR అండ్ ఏదో 55,000. ఇది మనకి ఇదంతా డేటాబేస్లో ఉంది కదండి. ఇదంతా మనకి మీనా, తేజ వీళ్ళందరూ కూడా మనకి వీఆర్ గెటింగ్ ఫ్రమ్ డేటాబేస్. దిస్ ఈజ్ ద హౌ వీఆర్ కనెక్టింగ్ విత్ డేటాబేస్. మనం డేటాబేస్తో ఈ విధంగా కనెక్ట్ అవుతాం. దిస్ ఈజ్ ద థింగ్ వాట్ వీ హ్యావ్ టు బి లెర్న్ అని. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్లాస్ రిగార్డింగ్ ఇంట్రడక్షన్ ఆఫ్ JDBC. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి రిమైనింగ్ టాపిక్స్ అనేవి మనం కవర్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ క్లాస్ ఆఫ్ JDBC. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.